ఎంతసేపు అయింది వచ్చి? అప్పుడే వెళ్తున్నావే? నాకు ఉండాలనిపించట్లేదు. ఏమైంది పల్లవి? ఆవిడెవరు? ఎవరు? లోపల. ఓ ఆవిడా? నాకు సమాధానం కావాలి. డౌట్ రావడంలో తప్పులేదు పల్లవి, కానీ తీర్చుకోకపోవడమే తప్పు. రా. సూర్య, నేను రాను. రమ్మన్నానా? సూర్య, నేను రాను. లీవ్ మీ. సూర్య, లీవ్ మీ. నందిని, నందిని. తన పేరు నందిని. నా కజిన్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నా చెల్లెలు. హాయ్. హలో. ఇంతకీ తనెవరో చెప్పనే లేదు. తను పల్లవి. నేను చెప్తుంటానే నా బ్రతుకు చరణానికి పల్లవి అని. తనే ఆ పల్లవి. ఓ పర్లేదే, బానే మేనేజ్ చేస్తున్నావు. అదే పల్లవే నా లైఫ్, పల్లవే నా సర్వస్వం అనేవాడివే. అలాంటి రొటీన్ డైలాగ్స్తో బోర్ కొట్టించకుండా మంచి డైలాగ్తో మేనేజ్ చేసావంటున్నాను. మరి గురువుగారు ఎవరనుకున్నావు? మా మొహాన కాస్త కాఫీ కొడతావా? ష్యూర్. వద్దులే, అన్నంత పని చేస్తావు. కప్పులో కాస్త కాఫీ పోసివు. అలాగే. ఇప్పుడొద్దు సూర్య. ఏ? ఆవిడకి ఇబ్బంది ఎందుకనేగా అనబోతున్నారు. అలాంటివేం కుదరవు. పాలు మీ సూర్య తెచ్చినవే. కాఫీ పొడి తనే కొన్నాడు. ఇందులో నా కష్టమేముంది? జస్ట్ కల్పిస్తున్నానంతే. విన్నావా పల్లవి? తను లేకపోతే నేను బతికేవాడినే కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను తనకు చాలా రుణపడి ఉన్నాను. అలాగే నువ్వు కూడా. తను నన్ను నీకు అప్పగించింది కదా. రా, కాఫీ తాగుతాం. రా రా మల్లిక, నీకోసం ఎదురు చూస్తున్నా.
ఇంటికెందుకొచ్చావు? వస్తే తప్పేంటి? చూడు, నువ్వడిగినంత ఇచ్చాను. అక్కడితో ఆగు. అంతే. ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావో ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. చేస్తాను. నీ పేరు రాసిపెట్టి మరీ చేస్తాను. నీకంత ధైర్యం లేదు. ఆ ఉద్దేశమే ఉండి ఉంటే, నీకే ధైర్యం ఉంటే కష్టపడుతున్న రోజుల్లోనే చచ్చేదానివి. సుఖపడుతున్న రోజుల్లో ఎందుకు చస్తావు? సరే సరే సరే, ఇప్పుడు చావు పుట్టుకల గురించి ఎందుకు గాని, ఏది నా కష్టార్జితం? ఏంటిది? టోటల్గా తేలేదా? నా దగ్గర ఇంతే ఉంది. దీన్ని తీసుకొని మా ఇంటికి రానని మాటివ్వు. నాలాంటి వాడి దగ్గరే మాట తీసుకుంటున్నావా? అంటే ఇంకా నా మీద నీకు నమ్మకం ఉందన్నమాట. గ్రేట్, ఐ లైక్ ఇట్. అయినా నేను మీ ఇంటికొచ్చేది నీ మేలు కోరే మల్లిక. ఏంటి, ఎవరినైనా తీసుకొచ్చావా? తీసుకురావులే, ఒకళ్ళతో చెప్పుకునే పరిస్థితి కాదు కదా నీది. సరే సరే, ఇంతకీ నేను మీ ఇంటికి ఎందుకు వచ్చాను తెలుసా? ఒక్కసారి నేను మీ కజిన్గా పరిచయం అయితే ఇంకెవ్వరికీ భయపడకుండా కలిసి తిరగొచ్చు. ఏమంటావు? నీలో ఈ భయం ఇంకా ఉండాలి. నీ లైఫ్ ఏమైపోతుందో అని. ఆ భయం నీలో ఉన్నంత వరకు నాకు ఆ భయం. నువ్వు భయపడితేనే కదా నాకు ధైర్యం. రే ఫూల్, నేను భయపడేది నా గురించి కాదురా, నా భర్త పరువు మర్యాదల గురించి. నన్ను కాపాడి ఓ జీవితాన్నిచ్చిన ఆ మహానుభావుడికి నా మూలంగా అన్యాయం జరగకూడదని, నా మూలంగా ఆయన మనశాంతి నాశనం కాకూడదని నేను ఆయన దగ్గర ఏ విషయం దాచలేదురా, ఈ ఒక్క విషయం తప్ప. అది కూడా ఆయన ఇంకా ఎందుకు బాధ పెట్టాలి అని. గుడ్ అండర్స్టాండింగ్. అయినా భార్యాభర్తల విషయం నాకు అనవసరం. నువ్వు ఉండవలసిన వాళ్లతో కాక ఇంకో వాళ్లతో ఉంటున్నావన్నదొక్కటే నాకు అవసరం. చూడు బేబీ, నేను ఈ విషయం బయటగాని పెడితే మొదట నువ్వు ఆ ఇంటి నుంచి బయటికొస్తావు. ఆ తర్వాత నీ కథ బయటకొస్తుంది. దాంతోపాటు నీ కుటుంబం పరువు, మర్యాద, చివరికి ఆయన ప్రాణాలు. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? నువ్వు నా మీదే చేసుకుంటావా? నీ బ్రతుకు బజారుకెచ్చకపోతే నా పేరు నిరంజనే కాదు. ఏం చూసుకునే నీ పొగరు?
అందాన్ని చూసుకున్నా, నీ మొగుణ్ణి చూసుకున్నా, నీకు మనశ్శాంతి లేకుండా రోడ్డు మీద పడేటట్టు చేయకపోతే అప్పుడు అడుగు. ఒక్క ఫోటో పోస్టర్గా మార్చి ఇంటి ముందు అతికిస్తే చాలదు వాడు పైకి పోవడానికి. వద్దు నిరంజన్, ప్లీజ్. నీ డబ్బు నీకు ఇస్తాను, అలాంటి పని మాత్రం చేయకు. నీకు దండం పెడతాను, కాళ్ళు పట్టుకుంటాను. అది అలారా దారికి. ఇంకెప్పుడు అలా రెచ్చిపోకు. వెళ్ళి బ్యాలెన్స్ పట్రా. ఈ చెంపదెబ్బ ఖరీదెంతో తెలుసా? 1,00,000. నువ్విచ్చే 3తో పాటు ఆ 1,00,000 కలిపి తీసుకొచ్చివు. ఓకే, థ్యాంక్ యూ. నో, నాకు పనుంది. తింటూ చూడు. ఏంటిది? ఎందుకు భయపెడుతున్నావు? ఏంటి అంత భయపడుతున్నావు? గబుక్కుని చూస్తే భయపడరా? అయినా ఏంటిది శాలిని? పరధ్యానంగా ఉండాల్సిన వయసులో ఈ పరధ్యానం ఏంటో చెప్పు. అర్థం కాకుండా మాట్లాడొద్దని చెప్పానా? అలా మాట్లాడుతావు, మళ్ళీ అర్థం కాలేదా అని నవ్వుతావు. నీ కంటికి నేను అసలు ఎలా కనిపిస్తున్నాను? అజంతా శిల్పంలా. అది కాదు శాలిని, నేనంటే ఇష్టం ఉన్నప్పుడు ఇష్టమని ఒక ముక్కు చెప్పొచ్చు కదా. ఇంత బెట్టు చేస్తావు ఎందుకు స్వీట్ హార్ట్? అదిగో మళ్ళీ అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. అలా అయితే నేను వెళ్ళిపోతా. నువ్వు వెళ్తే చూసి బాయ్ చెప్తానికా నేనింత దూరం వచ్చింది? నీకోసం ఎదురు చూస్తూ ఏడవడానికా నేనింత దూరం వచ్చింది? వావ్, నేను రావటం ఆలస్యమైందని ఏడ్చావా? గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేమీ అందుకు ఏడవలేదు, కంట్లో రాయిపడి ఏడ్చానంతే. ఏ రాయి? కంకరా ఇటుక? ఇటికి కంట్లో పడుతుందా? కంకర్ రాయ్. ఇప్పుడు దొరికిపోయావని గుండెల్లో రాయి పడిందా? ఇలా అయితే నేను ఇంక రానంతే. ఆ శాలిని ప్లీజ్, జోక్ చేశాను. ఒక గంట ఉండేలవా? గంట కాదు, నిమిషం కూడా ఉండను. ఇంట్లో సమాధానం చెప్పుకోవాల్సింది నేను. శాలిని టాలెంట్ బాగానే చూపిస్తున్నావు, బాగానే ట్రాప్ చేసావు.
ఇలాగే ప్రొసీడ్ అవ్వు. త్వరలో ముహూర్తాలు పెట్టిస్తాను. దేనికి? శోభనానికి. ఉండవలసిన వాళ్లతో కాక ఇంకో వాళ్లతో ఉంటున్నావన్నదొక్కటే నాకు అవసరం. మొదట నువ్వు ఆ ఇంటి నుంచి బయటికొస్తావు, ఆ తర్వాత నీ కథ బయటకొస్తుంది. దాంతోపాటు నీ కుటుంబం పరువు, మర్యాద, చివరికి ఆయన ప్రాణాలు. నీ బ్రతుకు బజారుకెచ్చకపోతే నా పేరు నిరంజనే కాదు. ఏం చూసుకునే నీ పొగరు? అందాన్ని చూసుకున్నా, నీ మొగుణ్ణి చూసుకున్నా. ఒక్క ఫోటో పోస్టర్గా మార్చి ఇంటి ముందు అతికిస్తే చాలదు వాడు పైకి పోవడానికి. నీ బ్రతుకు బజారుకెచ్చకపోతే నా పేరు నిరంజనే కాదు. ఒక్క ఫోటో పోస్టర్గా మార్చి ఇంటి ముందు అతికిస్తే చాలదు వాడు పైకి పోవడానికి. దాంతోపాటు నీ కుటుంబం పరువు, మర్యాద, చివరికి ఆయన ప్రాణాలు. నా వల్ల ఆయన జీవితం నాశనం కాకూడదు. ఆయన దేవుడు. ఆయన గురించి నేను నాశనం అయిపోయినా సరే అవసరమైతే ఈ ఇంట్లో ఉండకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఎస్, వెళ్ళిపోతాను. ప్రేమంటే ఏంటి అనే తరం మీది, ప్రేమిస్తే తప్పేంటి అనే తరం మాది.